అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేనే మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం పెదమదన గ్రామంలో వియ్యపు బేరందేవుడి గారి తీర్థాన్ని అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతిని వెళ్ళిపోయిన మరుసటి రోజు కన్నుమ పండుగ రోజు ఆయన తీర్థాన్ని అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఏర్పాటు చేస్తారు. మరి ఈరోజు బేరందేవుడి గారి తీర్థాన్ని అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. మరి అక్కడ జరిగినటువంటి ఆ తీర్థం వీడియో మీకు చూపిస్తూ మిగతా విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మనం చూసుకున్నట్లయితే వియ్యప్ప బేరందేవుడి గారు సమాధిని అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఈరోజు మరి సంక్రాంతి వెళ్ళిపోయిన మరుసటి రోజున కన్నుమ పండుగ సందర్భంగా తీర్థం అయితే మాత్రం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. మరి చాలామంది బేరందేవుడి గారు అభిమానులు అలాగే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ తీర్థ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. మరి మంచి పేరు తెచ్చుకొని మరి ఈ మారుమూల ప్రాంతమైనటువంటి ఈ పెదమదన గ్రామాన్ని నాలుగు వైపులా తెలిసిందంటే దానికి కారణం మరి వియ్యప్ప బేరందేవుడి గారు. మరి ఎప్పుడు కూడా ప్రజా శ్రేయస్సు కోరుకునే వ్యక్తుల్లో చాలామంది ఉంటారు. కాకపోతే కొందరు మాత్రమే వాళ్ళ పేరు ఎప్పుడు సార్థకం చేసుకుంటారు. అటువంటి వ్యక్తే వియ్యప్ప బేరందేవుడి గారు. నిత్యం ప్రజాసేవ చేసేవా ఆయన మరి ఎన్నో దేవాలయాల డెవలప్మెంట్ విషయంలో ఆయన సహాయ సహకారాలు అందించడం జరిగింది. ముఖ్యంగా పెదమదన గ్రామంలో రామాలయ నిర్మాణం కానీ, ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం కానీ, అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకి చదువుల వరకు, అలాగే పిల్లల పెళ్ళిళ్ళకి కూడా సహాయ సహకారం అందించేటువంటి మహానుభావుడు బేరందేవుడి గారు. మరి ఆయనకి ప్రత్యేకించి చెప్పుకుంటే కళలంటే చాలా ఇష్టం. మరి కళలంటే అతనికి చాలా ఇష్టం. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు తీర్థమహోత్సవం సందర్భంగా తమ కుటుంబ సభ్యులందరూ ఏర్పాటు చేసినటువంటి తప్పెట్టుగుళ్ళు, కోలాటం, అలాగే తోడపెద్దు, రకరకాలైనటువంటి సంస్కృతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి పిఎస్ పేట వారి మహిళచే చేయబడుతున్నటువంటి కోలాటం అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. మరి ఈరోజు బుచ్చిపేట నలుమూల నుంచి బేరందేవుడి గారి అభిమానులు అలాగే చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ తీర్థ మహోత్సవంలో పాల్పంచుకున్నారని చెప్పాలి. మరి ఎంతో అంగరంగ వైభవంగా గ్రాండ్గా జరిగిందని చెప్పాలి. మరి ముఖ్యంగా చూసినట్లయితే పెదమదన విషయానికి వచ్చినట్లయితే ఒక మారుమూల ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా పెదమదన గ్రామం తెలిసిందంటే దానికి కారణం బేరందేవుడి గారి కృషి, పట్టుదల అని చెప్పాలి. ముఖ్యంగా చాలా గ్రామాల్లో దేవాలయ నిర్మాణాలు, రామాలయం దేవాలయ నిర్మాణాలు చేస్తే మరి ఆ రామాలయాలకి ఆయన ఏదో విధంగా సాయం అందించేటువంటి గొప్ప వ్యక్తి బేరందేవుడి గారు. ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే ఆయన ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆ గ్రామం పైన, కుటుంబ సభ్యులపైన, బుచ్చిపేట మండలం పైన ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ భూమి మీదకి చాలామంది వస్తుంటారు, పోతుంటారు. కానీ సేవ చేసే అదృష్టం, సేవ చేసే గుణం కొందరికే ఉంటుంది. మరి అటువంటి వాళ్ళలో ముందు వరుసలో ఉండే వ్యక్తిగా మనం బేరందేవుని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతో ప్రజాసేవ, నిత్యం ప్రజల కోసం సంకల్పించి ప్రజల్లే మంచి దారిలో తీసుకురావాలనే సంకల్పంతో ఆయన అయితే మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే ఆయన్ని సందర్శించేందుకు, ఆయనతో ఉన్నటువంటి స్నేహాలు గుర్తు చేసుకున్నందుకు చాలామంది ప్రముఖులు అయితే వచ్చి ఈరోజు ఆయన ఆశీస్సులు అయితే తీసుకున్నటువంటి సందర్భం కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఒక పక్క తప్పిడుగులు, ఒక పక్క కోలాటం, ఒక పక్క తోడపెద్దులు, రకరకాలైనటువంటి సంస్కృతి కార్యక్రమాలు కూడా ఈరోజు బేరందేవుడి గారి కుమారులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పుకుంటూ పోతే ఆయన ఎంతో మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. మరి పార్థివంగా మనం ఆయన మధ్య లేకపోయినా ఆయన కృప, కరుణా కటాక్షాలు ఎప్పుడు కూడా ఈ పెదమదన గ్రామం పైన అలాగే బుచ్చిపేట మండలం పైన ఉంటుందని మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ మరి ఎంతో చక్కగా ఈరోజు తమ కుమారుడు అనేటువంటి వియ్యప్ప అప్పారావు గారు మరి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు ఈ తీర్థమహోత్సవాన్ని అయితే మాత్రం గ్రాండ్గా ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి వచ్చినటువంటి అతిథులు అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు, వాళ్ళతో సత్య సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి మరి బేరందేవుడి గారి ఆశీస్సులు అయితే తీసుకున్నటువంటి సందర్భంగా కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకున్నటువంటి మహా వ్యక్తుల్లో మనం చూసుకున్నట్టయితే బేరందేవుడి గారు ఒక్కరని చెప్పాలి. మరి ఆయన చూసేందుకు, ఆయన పార్థివ దేహాన్ని తలపించేందుకు, అలాగే ఈరోజు ఈ తీర్థ మహోత్సవంలో పాల్గొన్నటువంటి సందర్భంగా చూసుకున్నట్లయితే ఎంతోమంది ప్రముఖులు అయితే తరలి వచ్చి ఈరోజు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కన్నుమ తీర్థం అయితే మాత్రం చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేయించారని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈరోజు వచ్చి బేరందేవుడి గారి తీర్థాన్ని అయితే పాల్గొని మరి కార్యక్రమం అయితే ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపిన సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి అలాగే తప్పిడిగుళ్ళ కళాకారులు కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు.
ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి కలపట్టున్నటువంటి మక్కువ ఈరోజు తమ కుమారులు తమ కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ తీరుస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమం అయినా సరే బేరందేవుడి గారి పేరు చెప్పి ఏదో ఒక ప్రోగ్రాం కానీ ఏదో ఒక సేవా కార్యక్రమం కానీ వాళ్ళు అయితే చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక్కసారి ఈ తప్పుడుగుళ్ళ కోలాహలం చూసి మళ్ళీ మిగతా విషయాలన్నీ మీకు తెలియజేస్తాను. మరి ఎంతో కోలాహలంగా అట్టహాసంగా జరుగుతున్నటువంటి తీర్థ మహోత్సవాన్ని అయితే మనం చూస్తున్నాము. మరి పెదపూడి కోటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అలాగే కేవీఆర్ నాయుడు గారు పెదమదని గ్రామ సర్పంచ్ గారు, అలాగే బుచ్చిపేట మండలం ఎంపీపీ అయినటువంటి దాకవరపు నాగేశ్వరరావు గారు, అలాగే చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యంగా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బత్తుల తాతయ్యబాబు గారు, అలాగే ఏర్లి శ్రీరామూర్తి గారు, చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రముఖులు వచ్చి ఈరోజు ఆయన ఆశీస్సులు అయితే తీసుకున్నటువంటి సందర్భంగా అయితే మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఒక్కసారి ఆ జన కోలాహలం అంతా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చుట్టూరు కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం పడుతుంది. మరి అలా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం తోడపెద్దు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం దగ్గర కూడా మనం వచ్చి ఉన్నామండి. మరి ఇక్కడ తోడపెద్ద తీసుకొచ్చి ఇక్కడ భజన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు తన కుమారులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి. తీర్థం మరి బుచ్చేపేట మండలం నలుమూల నుంచి చాలామంది ఇక్కడికి ఈ రోజున బేరందేవుడి గారి ఆశీస్సులు తీసుకోవడంతో పాటు ఈ తీర్థంలో జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆయన చూస్తూ ఎంతో మురిసిపోయారు. ఇక్కడికి వచ్చినటువంటి యాదవ్ సోదరులతో పాటు ప్రతి కులానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అలాగే ఇక్కడ మనం సింహాద్రప్పన్న అయినటువంటి ఎద్దును మనం ఇక్కడ చూస్తున్నాం. భజన కళాకారులు ఇక్కడ మనం చూస్తున్నటువంటి దృశ్యం మనం ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఈ రోజున బేరందేవుడి గారి అబ్బాయి ఏర్పాటు చేసినటువంటి ఈ తీర్థ మహోత్సవానికి ఎంతమంది కళాకారులు రావడం జరిగింది. అలాగే కళను ప్రోత్సహించే వ్యక్తులు కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో చక్కగా విజయవంతం చేశారని మీ అందరికీ తెలియచేయాలి. మరి బేరందేవుడి గారికి చుట్టాలు అయినటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన సమాధి దగ్గర ఫొటోస్తో పాటు ఆనందంగా గడిపారని చెప్పాలి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే బేరందేవుడి గారు అభిమానులతో పాటు గ్రామంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు మరి నాగేశ్వరరావు గారికి అలాగే బేరందేవుడి గారికి తీర్థం అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి ఈ రోజున తమ కుటుంబ సభ్యులందరూ ఏర్పాటు చేసినటువంటి ఈ తీర్థ మహోత్సవ కార్యక్రమం అయితే మాత్రం చాలా కన్నుల పండుగ జరిగిందని చెప్పాలి. మరి ఎటు చూసినా సరే అభిమానుల కోలాహలం మధ్యన ఈరోజు ఈ తీర్థ మహోత్సవ కార్యక్రమం అయితే మాత్రం చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ రోజున ఆయన దర్శనార్థం అయితే చాలామంది ప్రముఖులు అయితే రావడం జరిగింది. మరి వచ్చి ఆయనకి నివాళులు అర్పించడంతో పాటు ఆయన ఆశీస్సులు తీసుకున్న సందర్భంగా చూసుకోవచ్చు. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు తమ కుటుంబ సభ్యులందరూ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అయితే మాత్రం చాలా కన్నుల పండుగ ఘనంగా జరిగిందని చెప్పాలి. అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం పెదమదిన గ్రామంలో శ్రీ వియ్యపు బేరందేవుడి గారి తీర్థ మహోత్సవం అయితే మాత్రం ఈరోజు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగిందని చెప్పాలి. మరి ఎటు చూసుకున్నా సరే యువకుల కోలాహలంతో పాటు మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఈరోజు తీర్థ మహోత్సవాన్ని విజయవంతం చేశారని చెప్పాలి. జరిగింది. చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద చిన్న పెద్ద ఆడ మగాన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక తీర్థంలో పాలు పంచుకుని ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. బేరందేవుడి గారి ఆశీర్వాదం స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే అతిరథ మహారథులు అందరూ ఈ రోజున మరి అప్పారావు గారు వచ్చి ఆయన సన్నిధిలో అందరికీ కూడా తన నాన్నగారి ఆశీర్వాదం ఇప్పిస్తూ మరి అందరితో కలిసి ఉన్నటువంటి సందర్భం మనం అక్కడ చూసుకోవచ్చు. మరి బేరందేవుడి గారికి ఎంతో ఇష్టమైనటువంటి కళ మరి తప్పెటగుళ్ళు. స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే అతిరథ మహారథులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి ఒక కార్యక్రమంలో పాలు పంచుకొని ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నారు.
చేస్తాను స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయినటువంటి తెలుగుదేశం పార్టీ బత్తుల తాతయ్య బాబు గారు, అలాగే ఏర్లి శ్రీరామూర్తి గారు, అలాగే కోటేశ్వరరావు గారు, ఎంపీపీ గారు అయినటువంటి దాకవరపు నాగేశ్వరరావు గారు, చాలామంది ప్రముఖులు, ఎంపీటీసీ అధ్యక్షులు దేవరప్పారావు గారు, చెప్పుకుంటూ పోతే పేరు పేరుని కాకుండా చాలామంది ప్రముఖులు అయితే వచ్చి మళ్ళీ ఆయన ఆశీస్సులు తీసుకున్నటువంటి దృశ్యం అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి ఎంతోమంది మహానుభావులు వస్తూ ఉంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రమే
ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని అయితే సంపాదించుకుంటారు. మరి అలాంటి వారిలో ముందుగా మనం చెప్పుకున్నట్లయితే బేరందేవుని గారిని అయితే చెప్పుకోవచ్చు. నిత్యం ప్రజాసేవ, అలాగే ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళు ఆదుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకి చదివించడం, అలాగే పేదవాళ్ళ పెళ్ళిళ్ళు చేయడం, ఎన్నో కార్యక్రమాలు ఆయన గురించి ఎంత చెప్పినా సరే తక్కువ అని చెప్పాలి. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనం బేరందేవుని గారిని అయితే చెప్పుకోవచ్చు. మరి ఈరోజు ఇలాంటి పెద్దవాళ్ళందరూ వచ్చి ఈరోజు ఆ తీర్థమోచన పాల్గొని ఆయన ఆశీస్సులు తీసుకున్నారంటే దానికి కారణం మరి ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి వీళ్ళందరితో ఉన్నటువంటి స్నేహం, అలాగే బంధుత్వాల గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు బేరందేవుని గారి కుటుంబ సభ్యులందరూ, అలాగే పెదమదని గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈరోజు ఈ తీర్థ మహోత్సవంలో పాలు పంచుకున్నారని చెప్పాలి. సరిపడా
తండోపతండాలుగా తరలి వచ్చారు. మన స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే శ్రీ దుర్గా మల్లేశ్వర్ల ఆలయం సేతేపేట భవానీ గారు కూడా మనం అక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి అలాగే మన కేపీ అగ్రహారం ఎంపీటీసీ గారు అయినటువంటి దేవరప్పారావు గారిని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయన ఆశీర్వాదం అయితే తీసుకోవడం జరిగింది. మరి ఇప్పటివరకు తప్పుడుగుల కళాకారులు ఎలా పాడుతున్నారు అనేది మీకు చూపించడం జరిగింది కదండి. మరి ఇప్పుడు మిమ్మల్ని తోడపెద్దు అంటే సింహాద్రపన్న తోడపెద్దు వారి పాటలు ఏ విధంగా పాడుతున్నారో అక్కడ ఒకసారి వెళ్ళి వాళ్ళని కూడా మీ అందరికీ చూపించడం జరుగుతుంది. మరి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున వచ్చి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని అయితే ఎంజాయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బేరందేవుడి గారి దగ్గర ఈ విధంగా పూలాలంకరణలతో ఉంది. అలాగే స్క్రీన్ పైన మనం చూసుకున్నట్లయితే భవానీ గారు, అలాగే అప్పారావు గారు, ఎంపీటీసీ అప్పారావు గారు, మరి వీళ్ళందరూ కూడా ఈ రోజున మనం చూసుకుంటే పెద్ద వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది.
204 నెంబర్ మాత్రం అది. ఇది 93989947 అది ఎవరితో ఫీడ్ చేస్తాం మీకు కాదా? వచ్చింది మిస్త్రీ గారు వచ్చింది. ఆటోలు ఇస్తారా? ఆటో మా ఎవరికైనా ఇస్తుందేమో ఇంటి దగ్గర ఫోన్ ఏం మాట్లాడి పెడతాం అంటే కొత్త నెంబర్ గురువు గారు మీకు దాంతో ఎప్పుడో చేస్తుంటారు కదా నెంబర్ ఏమో ఐడి లేదు అక్కడ నెంబర్ చేసేది అక్కడ.
మరి ఈ తీర్థానికి వచ్చినటువంటి చుట్టాలకి అలాగే వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా మరి సాయంత్రం నైట్ భోజనాలు అయితే బేరందేవుడి గారి ఇంటి దగ్గర అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఆశీస్సులు తీసుకోవడంతో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి విందునైతే స్వీకరించినటువంటి సందర్భంగా చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చినటువంటి అందరికీ కూడా భోజన వసతి అయితే ఏర్పాటు చేయడం జరిగింది బేరందేవుడి గారి ఇంటి దగ్గర. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే బేరందేవుడి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే నిత్యం ప్రజాసేవ చేస్తూ సేవ అనేది మాత్రం ఆయన చేస్తూ ఉండేవారు. అయ్యా నాకు ఇది లేదని కష్టం వచ్చిందని ఎవరైనా మొరపెట్టుకుంటే తక్షణమే ఆయన ఉన్నంత వరకు సాయం చేసేటువంటి మంచి గొప్ప మనసున్నటువంటి వ్యక్తిగా మనం బేరందేవుడి గారిని అయితే చెప్పుకోవచ్చు. ఎంతోమంది ఆయన వల్ల లబ్ధి చేకూర్చిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. మరి ఈరోజు బేరందేవుడి గారు తీర్థం సందర్భంగా ఈరోజు అయితే అమ్మ టీవీ ఛానల్ ద్వారా అయితే కవరింగ్ అయితే చేయడం జరిగింది. చూసారు కదండి ఈరోజు వియ్యప్ప బేరందేవుడి గారి తీర్థం అయితే ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్తే.